హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? జనవరి 2న మా జై బర్త్డే అయింది. మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి మా జైకి. ఈ బర్త్డేని స్కూల్లో ఫ్రెండ్స్తో ఇంకా ట్యూషన్లో ఫ్రెండ్స్తో కేక్స్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఎప్పుడు ఇంట్లో కేక్ కట్ చేస్తాం కదా, ఈసారి ఎందుకు చేయట్లేదు అని మా జై అనగానే సరేలే ఇంట్లో కూడా చిన్నగా అరేంజ్ చేద్దామన్న ఐడియా వచ్చింది. ఈవినింగ్ 5కి అలా అనుకొని బొంబాయి రవ్వతో కేక్ మిక్స్ చేసి బేక్ చేయడానికి స్టవ్ మీద పెట్టుకున్నాము. అది బేక్ అవ్వడానికి 45 మినిట్స్ అవుతుంది. ఇంకా చల్లగా అవ్వాలి కదా, ఇంట్లో డెకరేషన్ చేద్దాం లైట్గా అని ప్లాన్ చేసాము. మా జై అయితే ట్యూషన్కి వెళ్ళిపోయాడు, నేనే డెకరేట్ చేశాను. తక్కువ టైంలో మంచి లుక్ వచ్చేలాగా ఏం డెకరేట్ చేయాలా అనేసరికి కెనాపీ ఐడియా గుర్తొచ్చింది. కెనాపీ మేకింగ్ అయితే 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది. బెలూన్స్ ఇంకా 10 నెంబర్ చేయడానికి ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. డెకర్ అయితే సింపుల్గా త్వరగా అయిపోయింది. లుక్ ఎలా ఉందో మీరే చెప్పాలి. ఈ కెనాపీని ఎలా అరేంజ్ చేశానంటే, స్టిక్కరింగ్ ఉన్న హ్యాంగర్స్ ఉంటాయి కదా, అవి 3 తీసుకొని కబోర్డ్కి గమ్ చేశాను. కబోర్డ్కి ఈ చివరిన ఒకటి, ఆ చివరిన ఒకటి, సెంటర్లో ఒకటి గమ్ చేశాను. ఒక శారీ తీసుకొని దానికి థ్రెడ్తో మధ్యలో కట్టేసి మధ్యలో ఉన్న హ్యాంగర్కి హుక్ చేసేసాను. శారీకి మధ్యలో ఉన్న అంచుల్ని సేఫ్టీ పిన్స్తో 2 చోట్ల టక్ చేసేసాను. మధ్యలో ఒక సేఫ్టీ పిన్ను, అలాగే కిందనికి ఒక సేఫ్టీ పిన్ పెట్టుకున్నాను. ఆ కబోర్డ్ దగ్గరికి మా దివాన్ అయితే జరిపేసి కిందన పెట్టేసుకున్నాను. అలాగే దివాన్కి ఈ చివర ఒక సేఫ్టీ పిన్, ఆ చివర ఒక సేఫ్టీ పిన్ని పెట్టేశాను. జైకి ఇది 10th బర్త్డే, 10 నెంబర్ చేయాలనిపించింది. శారీ కవర్ అట్టుంటుంది కదా, దాని మీద నెంబర్ రాసేసి కట్ చేసి దానికి గ్లిటర్ పేపర్స్ అంటించేశాను. 10 నెంబర్ రెడీ అయిపోయింది. లాస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు తీసుకున్న బెలూన్ స్టాండ్ ఉందని ఐడియా వచ్చింది. బెలూన్స్ కూడా ఉన్నాయి. బెలూన్స్ ఊదేసి బెలూన్ స్టాండ్కి పెట్టేశాము. బర్త్డే వాల్ హ్యాంగర్కి అయితే లెంత్ సరిపోలేదు, దాని చివరన దారం కట్టి హ్యాంగర్కి దోపేశాను. అలాగే సెరీ లైట్స్ని తీసుకొని కెనాపీ ఉన్న హ్యాంగర్కి దోపేసి ఇటు 2 లైన్స్ అటు 2 లైన్స్ మొత్తం 4 లైన్లు వచ్చేలాగా అరేంజ్ చేసేసాను. వీటికి పిన్స్ అయితే పెట్టలేదు. లాస్ట్ ఇయర్ బర్త్డేది మ్యాజిక్ బాల్ లైట్ ఉంది. ఈ మ్యాజిక్ బాల్ లైట్ ఇంకా సెరీ లైట్స్ 2 కలిపి ఒక ప్లస్ బాక్స్కి అరేంజ్ చేసేసాము. అంతేనండి, మొత్తం డెకర్ ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయింది. కేక్ పెట్టడం కోసం ఒక టేబుల్ మీద బెడ్షీట్ని వేసి అరేంజ్ చేసేసాము. 1 అవర్లోగా మా కేక్ అయితే రెడీ అయిపోయింది. కేక్ కూడా చాలా పర్ఫెక్ట్గా బాగా వచ్చింది. కేక్ పైన క్రీమ్తో నేమ్ ఇంకా డిజైన్ అయితే వేసేసాను. ఆ 10 నెంబర్ని అయితే గన్స్కి అరేంజ్ చేసి ఒక రీల్ కూడా చేసేసాము. తాత, నాని, అమ్మ, నాన్న ఇంకా బెస్టీస్తో సింపుల్గా ఇంట్లో కేక్ కటింగ్ అయితే అయిపోయింది. జై అయితే ఫుల్ హ్యాపీ. మా జై బర్త్డే కోసం నేను డెకార్ చేసిన డెకార్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. జై బర్త్డే రోజు మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళామంటే, మా టెక్కల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో శ్రీ సత్యసాయి నిత్య అన్నపూర్ణ సేవ జరుగుతుంది. ఈ సేవలో మనం కూడా పాలు పంచుకోవాలంటే 1000 రూపాయలు పే చేస్తే ఆ రోజున మన పేరున అన్నదానం జరుగుతుంది. పుట్టినరోజు, పెళ్లి రోజుకి ఖర్చు చేసే అమౌంట్లో కొంత అమౌంట్ని ఇలా అన్నదాన సేవా పథకానికి పెట్టడం వల్ల మనకి మంచి జరుగుతుందని మా యోగా సార్ ఎప్పుడూ చెప్తుంటారు. అమౌంట్ పే చేసిన రోజు మనం వెళ్ళి ఆ అన్నదాన సేవలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది మా జైకి. మా ఫ్యామిలీలో అందరి పుట్టినరోజులకి ఇలానే చేస్తాము. మీరు టెక్కల్లో ఉన్నట్లయితే మీ పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి ఇలా డొనేట్ చేయాలనుకుంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో శ్రీ సత్యసాయి నిత్య అన్నపూర్ణ సేవా పథకం ఉంటుంది, సంప్రదించవచ్చు. నిర్వాహకుల ఫోన్ నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మా జై బర్త్డే రోజు స్కూల్లో ఇంకా ట్యూషన్లో బర్త్డే సెలబ్రేషన్ని కూడా వాచ్ చేసేయండి.
చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.